హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. సో అదే కర్డ్ ఫేషియల్ అనమాట. సో పెరుగుతో ఫేషియల్ ఎలా చేయాలి, ఏంటి, దీని బెనిఫిట్స్ ఏంటి అన్నీ ఈరోజైతే తెలుసుకుందాము. సో లాస్ట్ దాకా చూసేయండి. సో ఎవరైనా మన ఛానల్ మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసేయండి. అదేవిధంగా నా ఛానల్లోని వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సో ఓకే, ఇక మనం కర్డ్ ఫేషియల్ గురించి తెలుసుకుందాం. ఓకే, సో మనం కర్డ్ ఫేషియల్ చేసేటప్పుడు మాత్రం పెరుగుని ఎప్పుడు కూడా పుల్లటి పెరుగుని తీసుకోండి. సో ఫ్రెష్ పెరుగు అయితే మనకి బెనిఫిట్స్ తక్కువ ఉంటాయన్నమాట. సో పుల్లటి పెరుగు అయితే మనకి స్కిన్కి చాలా అంటే చాలా బెనిఫిట్స్ని ఇస్తుంది. ఓకేనా, ఇదొకటి మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇక పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్స్ ఉంటాయి కదా, సో ఆ లాక్టిక్ యాసిడ్స్ అనేవి మనకి స్కిన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది అనమాట. సో పెరుగు వల్ల మనకి ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. సో ముడతలు అనేది పోతుంది, తర్వాత ఎర్లీ ఏజింగ్ని తగ్గిస్తుంది, తర్వాత పిగ్మెంటేషన్ స్పాట్స్ని తగ్గిస్తుంది. స్పాట్స్ అనమాట, అంటే డార్క్ స్పాట్స్ లాంటివి ఏమైనా ఉంటాయి అవి తగ్గిస్తున్నాయి. తర్వాత డెడ్ స్కిన్ సెల్స్ని కూడా రిమూవ్ చేస్తుంది. సో నెక్స్ట్ ఇక మనం ఫేషియల్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ఇందులో ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి క్లీన్జింగ్. సో క్లీన్జింగ్ మనకి తెలుసు కదా, ఫేషియల్ చేసేటప్పుడు కంపల్సరీగా ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి క్లీన్జింగ్ చేసుకోవాలి. సో క్లీన్జింగ్కి మనం ఏమేమి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము. సో ఒక కప్లోని ఒక స్పూన్ ఏమో కర్డ్ తీసుకోవాలి, పెరుగు తీసుకోవాలి. సో పెరుగు మాత్రం పుల్లగానే ఉండాలండి, మర్చిపోవద్దు. అండ్ తర్వాత ఇందులోకి మనం రోజ్ వాటర్ని మిక్స్ చేద్దాం. సో డాబర్ రోజ్ వాటర్ ఉంటుంది కదా, సో నా దగ్గర అయితే అది ఉందన్నమాట. సో అది ఒక స్పూన్ మిక్స్ చేయాలి, అంటే ఒక స్పూన్ పెరుగుకి ఒక స్పూను రోజ్ వాటర్ అనేది మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఇక రోజ్ వాటర్ అనేది మంచి క్లిన్జర్ అండి మనకి. సో దీంట్లో ఏంటంటే pH బ్యాలెన్స్ అనేది ఉంటుంది. అండ్ తర్వాత ఎక్సెస్ ఆయిల్ని రిమూవ్ చేయడంలో కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. తర్వాత స్కిన్ ఇరిటేషన్ తగ్గిస్తుంది, తర్వాత రెడ్నెస్ని తగ్గిస్తుంది, స్కిన్ పోర్స్లో ఉండే డర్ట్ని కూడా రిమూవ్ చేయడంలో ఇది బాగా ఉపయోగపడుతుంది. అండ్ దీనికి మనం కర్డ్ని కూడా మిక్స్ చేస్తున్నాం కాబట్టి బెనిఫిట్స్ ఇంకా ఇంకా ఎక్కువ ఉంటాయన్నమాట క్లిన్జింగ్కి. సో ఫస్ట్ అయితే మనం క్లిన్జింగ్ అనేది రెడీ చేసేసుకున్నాం కదా. సో మనం కూడా ఇక ఫేస్ని జస్ట్ ఒకసారి వాష్ చేసుకొని రెడీ అయిపోయి ఉండాలి. సో తర్వాత మనం ఈ మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని మొత్తం ఫేస్కి అప్లై చేయాలన్నమాట. సో నేను చూపిస్తున్న విధంగా సర్క్యులర్ మోషన్లోని మొత్తం ఫేస్ అంతా కూడా అప్వర్డ్ డైరెక్షన్లో అప్లై చేయాలి. సో చూడండి, ఫస్ట్ అయితే నెక్కి ఎలా అప్లై చేస్తున్నానో సో ఆ విధంగా నెక్కి అప్లై చేయాలి. అండ్ తర్వాత చిన్న, తర్వాత బుగ్గలకి, తర్వాత ముక్కు, కళ్ళు అన్నీ అనమాట. సో ఇక ఫోర్ హెడ్ దగ్గర అంతా కూడా సర్క్యులర్ మోషన్లోని నేను చూపిస్తున్న విధంగా ఒకసారి చేసుకోండి. సో ఇలాగ మనం ఒక 3 to 4 minutes చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ వచ్చేసరికి నేను మసాజ్ స్టెప్స్ అన్నీ లైన్గా చూపిస్తున్నాను. సో ఫేస్ మీద ఎక్కడెక్కడ ఎలా చేయాలి ఏంటనేది అన్నీ చూపిస్తున్నాను, ఒకసారి చూసేసేయండి. ఓకేనా. సో క్లిన్జింగ్ కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడైతే మనం ఫేస్ని తుడుచుకోవాలి. సో నార్మల్గా ఫేస్ వాష్ అనేది చేసేసుకోవచ్చు, లేదంటే కనుక ఇలాగ ఒక కాటన్ బాల్ తీసుకొని సో శుభ్రంగా మొత్తం తుడిచేసుకోవచ్చు. సో మనం ఇక్కడ ఏంటంటే ఇంగ్రీడియంట్స్ ఎక్కువ ఏం యూస్ చేయలేదు కాబట్టి ఒక కాటన్ బాల్ అనేది మనకి సరిపోతుంది అనమాట. సో ఇలాగ మొత్తం ఫేస్ అంతా కూడా తుడిచేసుకున్న తర్వాత సెకండ్ స్టెప్లోకి వెళ్ళిపోవచ్చు. సెకండ్ స్టెప్ వచ్చేసరికి స్క్రబ్ అనమాట. సో స్క్రబ్కి ఏంటంటే మనం ఇందులోని టీ పొడిని వాడతాము. సో టీ పొడి ఏంటంటే మనకి ఆల్రెడీ యూస్ చేసిన టీ పొడి అనేది తీసుకోవచ్చు, యూస్ చేయని టీ పొడి అనేది తీసుకోవచ్చు, లేదంటే కనుక టీ బ్యాగ్స్ మనం యూస్ చేసి పక్కన పెట్టేస్తాం చూసారా, సో అవన్నీ కూడా మనం స్టోర్ చేసుకొని దీనికి యూస్ చేసుకోవచ్చు. సో వీటి వల్ల అయితే మనకి బెనిఫిట్స్ అనేది చాలా ఉంటుంది. ఇది కూడా ఒక మంచి క్లిన్జర్గా ఉపయోగపడుతుందండి, టోనర్గా పనిచేస్తుంది. అండ్ యాక్నే, పింపుల్స్ లాంటివి ఉన్న వాళ్ళకి కూడా ఇది అంటే బాగా
పనిచేస్తుంది అనమాట. సో ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఏజింగ్ గుణాలు అవన్నీ కూడా ఇందులో ఉన్నాయన్నమాట. సో దానివల్ల ఏంటంటే మనకి స్కిన్ని హెల్దీగా చేస్తుంది అండ్ గ్లోయింగ్గా కూడా కనిపించేలా చేస్తుంది అనమాట. సో ఇప్పుడైతే మనం ఒక గిన్నె తీసుకొని అందులోని ఒక స్పూన్ ఏమో పెరుగు అండ్ ఒక స్పూన్ ఏమో ఈ టీ పొడి అనేది వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. అండ్ మన మంచి స్క్రబ్ అనేది రెడీ అయిపోయింది అనమాట. సో చాలా సింపుల్గా మనం ఫేషియల్ అనేది ఇంట్లో చేసేసుకోవచ్చు ఈ కర్డ్తోని. సో మంచి గ్లోయింగ్ అనేది వస్తుందంట. మనకి గోల్డెన్ ఫేషియల్కి ఎలాగా ఎంత బెనిఫిట్స్ అనేది ఉంటుందో, సో అదే విధంగా ఈ కర్డ్ ఫేషియల్లో కూడా అన్ని బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. మనం యూస్ చేసే ప్రోడక్ట్స్ న్యాచురల్ ప్రోడక్ట్స్ కాబట్టి మనకి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అనే బాధ కూడా ఉండదు. అండ్ తర్వాత మనకి చాలా అంటే చాలా తక్కువ పదార్థాలతోని, అదేవిధంగా ఇంట్లో దొరికే పదార్థాలతోని మనం ఈ ఫేషియల్ అనేది చేసుకుంటాం కాబట్టి సో మనకి చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట. సో స్క్రబ్ చేసేటప్పుడు మాత్రం గట్టిగా రుద్దేయకుండా స్మూత్గా చేసుకోవాలి. అండ్ తర్వాత ఇప్పుడైతే నేను ప్రెజరింగ్ పాయింట్స్ అనేది చూపిస్తున్నాను, ఇక్కడ చూడండి. సో ఫస్ట్ ఇక్కడ 8 ఉంటాయి అన్నమాట మనకి ప్రెజరింగ్ పాయింట్స్ అనేవి. సో ఆ 8 ఏంటంటే ఫస్ట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో ఇవి 8 ప్రెజరింగ్ పాయింట్స్ అనమాట. సో ఆ ప్రెజరింగ్ పాయింట్స్ దగ్గర మనం ఒక్కొక్కసారి ఇలాగ జస్ట్ ప్రెస్ చేసి నొక్కి పెట్టడం వల్ల ఏంటంటే మనకి కొంచెం బెనిఫిట్స్ అనేవి ఉంటుంది. సో తర్వాత వచ్చేసరికి ఇప్పుడు మనకి ఈ స్క్రబ్ అంతా ఆరిపోయింది. అండ్ తర్వాత నేను వచ్చేసరికి ఫేస్ అనేది క్లీన్ చేసేసుకొని వచ్చేసాను అనమాట. సో స్కిన్ చూసారా తేడా అనేది తెలుస్తుంది కదా. సో ఇక మనం థర్డ్ స్టెప్లోకి వెళ్ళిపోదాం. సో అదే మసాజ్ అనమాట. సో మసాజ్లో ఏంటంటే మనం తేనె అనేది యూస్ చేస్తున్నాము. సో తేనె వల్ల ఏంటంటే మనకి యాక్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే బాగా ఎక్కువ బెనిఫిట్స్ ఉంటుంది. అండ్ తర్వాత దీనిలో ఉన్న కొన్ని గుణాల వల్ల డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేయడంలో ఉపయోగపడుతుంది. అండ్ స్కిన్ లైట్నింగ్లోని బ్రైట్నింగ్లోని చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు మనం మసాజ్కి కావాల్సినవి అన్నీ కూడా కలిపేసుకుందాము. అండ్ దీనికి కూడా అంతేనండి, ఏం లేదు, ఒక బౌల్ తీసుకొని అందులో ఒక స్పూన్ ఏమో పెరుగు అండ్ ఒక స్పూన్ ఏమో తేనె యూస్ చేసుకోవాలి. సో రెండు మిక్స్ చేసేసి బాగానే ఫేస్కి అంతా కూడా అప్లై చేసేసుకోవాలి. సో సేమ్ ప్రాసెస్ అనమాట. సో ప్రాసెస్ అంతా ఒకటే, అంటే మసాజ్ ప్రాసెస్ అంతా ఒకటే అనమాట. స్టెప్స్ అనేవి మొత్తం అంతా ఫేస్ అంతా కూడా అప్లై చేసేసుకొని సర్క్యులర్ మోషన్లోని మనం మసాజ్ చేయాలి లైట్గాని. అండ్ తర్వాత ఎక్కువ ఏంటంటే మనం చీక్స్ మీద ఎక్కువగా, అండ్ తర్వాత ఫోర్ హెడ్ మీద ఎక్కువగా చేయాలి. ఇలాగా 4 to 5 minutes వరకు మసాజ్ చేసిన తర్వాత మనం ఫేస్ని వాష్ చేయకూడదండి. సో ఎందుకంటే హనీని కర్డ్ కూడా రెండు కూడా మనకి ఫేస్ అంతా కూడా అబ్జర్వ్ అయిపోవాలన్నమాట. సో ఇలాగా సో అబ్జర్వ్ అయిపోయింది చూసారా. సో ఇక లాస్ట్ స్టెప్, 4th స్టెప్ వచ్చేసరికి ఫేస్ ప్యాక్. సో ఈ ఫేస్ ప్యాక్కి మనం కాఫీ పౌడర్ని యూస్ చేయాలి. సో ఈ కాఫీ పౌడర్ ఏంటంటే మనకి డెడ్ స్కిన్ సెల్స్ రిమూవ్ చేయడంలోని, ఇందులో ఉండే కెఫైన్ ఏంటంటే యూవీ రేస్ నుంచి మన స్కిన్ని ప్రొటెక్ట్ చేయడంలోని కూడా బాగా ఉపయోగపడుతున్నాయి అనమాట. అండ్ తర్వాత స్కిన్ క్యాన్సర్ రాకుండా చూస్తుంది. అండ్ తర్వాత స్కిన్ టైటనింగ్లో బాగా ఉపయోగపడుతుంది. అండ్ మెయిన్ ఏంటంటే పఫీ ఐస్ అండి. సో కళ్ళ చుట్టూ ఉండే పఫీ ఐస్ ఉంటాయి కదా, సో అవి కూడా మనకి తగ్గించడంలో ఈ కాఫీ పౌడర్ అనేది బాగా యూజ్ అవుతుందన్నమాట. సో ఇప్పుడైతే మనం ప్యాక్ ఎలా రెడీ చేయాలో చూసేద్దాం. ఒక బౌల్లోని ఒక స్పూన్ ఏమో పెరుగు వేసుకున్నాము. అండ్ తర్వాత ఒక స్పూన్ ఏమో కాఫీ పౌడర్ వేసుకొని మిక్స్ చేసేసుకోవాలన్నమాట. సో మన ప్యాక్ అనేది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఫేస్కి అంతా కూడా అప్లై చేసేసుకోవాలి. సో మొత్తం ఫేస్ అంతా నెక్ కూడా కలిపేసి అప్లై చేసేసి మనం అది ఆరేంత వరకు కూడా ఉంచేసుకోవడమే. సో ఇదేనండి, చాలా అంటే చాలా ఈజీగా మన ఫేషియల్ అనేది అయిపోతుంది అనమాట. సో ఇంట్లోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే కాబట్టి మనకి బయటికి వెళ్ళి కొన్ని తెచ్చుకోవాలి చేసుకోవాలి అన్న ఇది కూడా లేదనమాట. సో ఈ లాక్డౌన్లోని సో ఈ ఫేషియల్ కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. అండ్ మనం రెగ్యులర్గా కనుక ఈ ఫేషియల్ని యూస్ చేయడం వల్ల అయితే బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ మెయిన్ ఏంటంటే స్కిన్ లైటనింగ్ కావాలి అనుకునే వాళ్ళు, అంటే బ్రైట్గా కావాలి, తెల్లగా కావాలి అనుకునే వాళ్ళకైతే మాత్రం ఈ ఫేషియల్ అనేది బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. సో కర్డ్ని లేదంటే కనుక మీరు డైలీ కొంచెం కర్డ్ తీసుకొని ఆ కర్డ్ని కూడా మనం అప్లై చేయడం వల్ల కూడా మనకి చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో కర్డ్లో ఏమి మిక్స్ చేయకపోయినా పర్వాలేదు. సో
పసుపైనా కూడా మిక్స్ చేసుకొని మనం అప్లై చేసుకున్నా కూడా మంచి బెనిఫిట్స్ అనేది మనకి కనిపిస్తాయి అన్నమాట. సో నాకైతే బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ ముక్కు దగ్గర చాలా ఎక్కువగా ఉంటాయి. సో చూసారా ఎంత క్లియర్ అయిపోయిందో నాకైతే కనుక. సో మనం స్క్రబ్ చేసాం కదా, స్క్రబ్ చేసినప్పుడే చాలా వరకు డెడ్ స్కిన్ సెల్స్ అనేది బాగా రిమూవ్ అయిపోయాయి. సో ఫేస్ అయితే కనుక ఒక మంచి గ్లో అనేది వచ్చింది చూసారా. సో మీకు కూడా ఇటువంటి ఇలాంటి బెనిఫిట్స్ కావాలి అనుకుంటే కనుక ఈ ఫేషియల్ని కంపల్సరీగా ట్రై చేయండి. అండ్ ట్రై చేసిన తర్వాత నా కామెంట్ సెక్షన్లో ఎలా ఉంది ఏంటి అనేది కూడా షేర్ చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక ఒక లైక్ అనేది కూడా కంపల్సరీగా ఇచ్చుకోండి. ఓకేనా. సో మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్.